వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రోగ్రామర్స్, మీరు మీ కెరీర్ని అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్ళాలనుకుంటున్నారా? సో ఈ 4 థింగ్స్ మీరు పక్కా చేయాలి. సో మీ కెరీర్ని అప్పుడు మీరు చాలా అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకెళ్ళొచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోట్ దెమ్సెల్వ్స్. స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా, రైట్ ఏ బ్లాగ్, అటెండింగ్ నెట్వర్క్ ఈవెంట్స్. సో మీకు ఇప్పుడు మన కెరీర్ని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళాలి. లైక్ అందరికీ మనం నాట్ ఓన్లీ జాబ్ పర్పస్ కాకుండా వేరే పరంగా కూడా చేయాలంటే కంటెంట్, సోషల్ మీడియా కంటెంట్, బ్లాగ్ కావచ్చు, అటెండింగ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ కావచ్చు. సో కంటెంట్ అంటే ఎలా, ఇప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాం, డైలీ కంటెంట్ వస్తుంది మనది. ఒకసారి ఫాలో కాకపోతే ఫాలో అయిపోండి మన పైథాన్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని. అలాగే మన యూట్యూబ్లో వస్తుంది కంటెంట్ అలాగే డైలీ. సో ఇలా లేకపోతే మనం కొందరికి వెబ్సైట్స్ ఉంటాయి, బ్లాగ్స్ రాస్తారు. తర్వాత నెట్వర్కింగ్ ఈవెంట్స్ వెళ్ళినప్పుడు మనం చాలామంది పరిచయం అవుతారు. ఈవెన్ మన పైథాన్ లైఫ్ నుంచి కూడా మనం ఎవరైనా కాలేజ్కి ఇన్వైట్ చేసి వెళ్తాం. సో ఇలాంటివి ఉంటాయి కదా, నెట్వర్కింగ్ పరిచయాలు పెరుగుతాయి కదా. ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రోగ్రామర్ విల్ ఓపెన్ డోర్స్ టు ఫ్యూచర్ ఆపర్చునిటీస్. మన గురించి మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నామని మేము చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ ప్రమోట్ అయితే ఎవరి గురించి వాళ్ళు చేసుకోవాలి. అందుకే ప్రమోట్ దెమ్సెల్వ్స్ అని చెప్తాను. సో మీ గురించి మీరు ఒక ప్రమోట్ చేసుకొని నీ దగ్గర ఏముంది స్కిల్ అది చూపిస్తేనే వాళ్ళ నీకు ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ కూడా ఇవ్వగలుగుతారు. జాబ్స్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఇంకా మెనీ మోర్ మనకు. సో మీ గురించి మీరు ప్రమోట్ చేసుకోవాల్సిందే. సోషల్ మీడియాలో మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి. సో అలాగే సోషల్ మీడియా కావచ్చు, లైక్ సోషల్ మీడియాలో మనం చాలా యాప్స్ ఉన్నాయి, దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. తర్వాత బిల్డ్ సైడ్ ప్రాజెక్ట్స్. సో మీ కెరీర్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే నాట్ ఓన్లీ బిల్డ్ సైడ్ ప్రాజెక్ట్స్ అంటే మన జాబ్తో పాటు కాకుండా ఇంకా సైడ్గా మనకు కొందరు ప్రాజెక్ట్స్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎప్పటికప్పుడు ఈవెన్ మనకు అక్కడ ప్రాజెక్ట్ లేకపోయినా మనం బయట ప్రాజెక్ట్ చేస్తే మనకు ఎప్పటికప్పుడు మనం బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది. సో దే ఆల్సో సర్వ్ యాజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో వర్క్లో కూడా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు షో కేస్ యువర్ వర్క్ ఫ్రమ్ యువర్ జాబ్ ఆర్ క్లయింట్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో నీకు కొన్ని ప్రాజెక్ట్స్ నువ్వు చెప్పుకోలేవు, లైక్ నువ్వు కంపెనీ పరంగా చేస్తే, ఇవి బయట లైక్ సైడ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు నువ్వు చెప్పుకోగలుగుతావు. సో అలాంటివి వీడియో పెట్టుకోవచ్చు. సో అప్పుడు దాని ద్వారా నువ్వు ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది, నీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తావు కాబట్టి నువ్వు చాలా ఇంప్రూవ్ అవుతావు. సో ఇది నీ కెరీర్ని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తోడ్పడుతుంది. తర్వాత లర్న్ న్యూ థింగ్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి టెక్ యాజ్ అన్ ఇండస్ట్రీ ఈజ్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్. టెక్ ఇండస్ట్రీ అనేది ఎప్పటికప్పుడు కాన్స్టెంట్లీ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఇట్ ఫీల్స్ లైక్ దెర్ ఈస్ ఎ న్యూ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఎవ్రీ వీక్. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కానీ ప్రతిసారి మన ఎవ్రీ వీక్ ఏమి జాబ్ ఫ్రేమ్వర్క్ కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది. సో అలాంటి చాలా మన టెక్నాలజీస్ కొత్తగా వస్తాయి, కొత్త లాంగ్వేజెస్ వస్తుంటాయి, అవి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వెళ్ళాలి. బై లర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ కీపింగ్ అప్ టు ద డేట్ విత్ లేటెస్ట్ టెక్ ఇన్నోవేషన్స్. సో లేటెస్ట్ ఇన్నోవేషన్స్తో మనం అప్డేట్ అవుతూ లేకపోతే దాని దగ్గర అడాప్ట్ అవుతూ ఇలా చేస్తూ ఉండాలి. కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్నోవేషన్స్ ఏది వచ్చినా యు ఆర్ మేకింగ్ షూర్ దట్ యు ఆర్ స్టిల్ ఏ యూస్ఫుల్ క్యాండిడేట్ ఫర్ జాబ్స్ అండ్ ప్రాజెక్ట్స్. నువ్వు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీకి నేర్చుకుంటూ అడాప్ట్ అవుతూ ఉంటే అప్పటికీ నువ్వు యూస్ఫుల్ క్యాండిడేట్ ఫర్ జాబ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ పరంగా. లేకపోతే నువ్వు అవుట్డేటెడ్ అయిపోతావు. ఎప్పటికప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వే కావాలంటే న్యూ థింగ్స్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూనే ఉండాలి. లాస్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ప్రోగ్రామర్ ఫ్రెండ్స్. హ్యావింగ్ ఏ ఫ్రెండ్స్ దట్ ఆర్ ఆల్సో ప్రోగ్రామర్స్ హ్యాస్ ఏ బంచ్ ఆఫ్ బెనిఫిట్స్. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నీ సర్కిల్లో కూడా ప్రోగ్రామర్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎన్నో ఐడియా షేర్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, నువ్వు చేయొచ్చు. సో ఇలా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. యూ హ్యావ్ పీపుల్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ అగెన్స్ట్. నీకు కంపేర్ చేసుకోవచ్చు. లైక్ అతను లాజిక్ వేరే విధంగా రాసిండు అనుకోండి, అది నువ్వు యూజ్ అవుతుంది, నువ్వు కొంచెం షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, నీ అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉందని చెక్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ పీపుల్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ విత్. ఈవెన్ నువ్వు కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్స్ మీద కొలాబరేట్ అయ్యి వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇలా నీకు ప్రోగ్రామర్స్ సర్కిల్లో ఉంటాయి. యూ హ్యావ్ మోర్ ఇన్సైట్ ఇన్ టు ద ఇండస్ట్రీలో కూడా నీకు ఇలా నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది. ప్రోగ్రామర్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నీకు ఇన్సైట్స్ పెరుగుతాయి. అసలు ఏ టెక్నాలజీ ఇప్పుడు భూమిలో ఉంది, అది నేర్చుకుంటే బాగుంటుందా, అసలు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి, అన్ని నీకు ఐడియా వస్తుంది. యూ విల్ బీ సోషలైజింగ్ ఎట్ ద సేమ్ టైం. నీకు సోషలైజింగ్ అవుతుంది, అసలు మొత్తం ఐడియా వచ్చేస్తుంది. సో ఈ ప్రోగ్రామర్స్ ఫ్రెండ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 థింగ్స్ అయితే మీరు మెయింటైన్ చేస్తూ వెళ్తే మీ కెరీర్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే
మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.